ఒకవైపున దానిపైన అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆరుగురు సెలక్షన్ అంతా కూడా దిగ్బంధనమై ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్యాస్ కు ఇబ్బంది అయింది. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ కూడా తీవ్రమైనటువంటి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా మాట్లాడింది. మన దగ్గర కావాల్సిన పెట్రోలియం నిల్వలున్నాయి, భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి నరేంద్ర మోడీ గాని కేంద్ర మంత్రి గాని గట్టిగా చెప్పిండు, డంకా బదాయించి చెప్పిండు. కానీ ఎన్నికలైతే 2 వారాలు కాలేదు. ఈనాడు ప్రభుత్వాలన్నీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 10 రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిండ్రు. ఇప్పటికీ ఒక్కో లీటర్కు డీజిల్ పెట్రోల్ మీద 8 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంతేకాదు ఇవాళ మొత్తము అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి ధరలను బ్యాలెన్స్ చేయాలంటే ఇంకా 28 రూపాయల నుంచి 33 రూపాయలు పెంచాలని చెప్పి వార్తలు వస్తున్నాయి. ప్రధానం చేసినటువంటి వార్తలు 28 నుంచి 33 రూపాయల వరకు పెంచితే సరిపోద్ది. ఒకేసారి పెంచుతారా, కొద్దిగా పెంచుతారా తెలియదు, కానీ 33 రూపాయల వరకు కూడా పెంచే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. మరి నిన్న దాకా చెప్పిన మాటలు ఏంటి, మరి చేస్తున్నటువంటిది ఏంటి? మరి పెట్రోల్ డీజిల్ ధర పెరగడం వల్ల ప్రజల మీద, సామాన్య ప్రజల మీద తీవ్రమైనటువంటి పెనుభారం పడుతుంది. అన్ని వస్తువుల రేట్లు, కూరగాయల వస్తువుల దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ తోటి సంబంధం ఉన్నటువంటి అన్ని వస్తువుల రేట్లు కూడా విపరీతంగా పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. ఒకవైపున జనజీవనం దీని మీద అతలాకుతలమయ్యేటటువంటి, అస్తవ్యస్తమయ్యేటటువంటి పరిస్థితి. వాటి పెంచిన ధరల్ని తగ్గించాలి, ధరల స్థిరీకరణ చేయాలి, గ్యారంటీ ఇవ్వాలి. నీ ఇష్టం వచ్చినట్టు పూటకో రేటు పెంచడం కాదు, 10 రోజుల్లో 4 సార్లు పెంచినట్టు కాదు. ఇవాళ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారతదేశం లీటర్కు 51 రూపాయల చొప్పున అమ్ముతాను. బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ రోహింగ్యాలు వస్తాను, బార్డర్ నుంచి మనకాడికి వస్తాను, చొరబాటుదారులు వస్తాను, ఎస్ఐఆర్ పెట్టి వాళ్ళని తీసేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం నువ్వు బంగ్లాదేశ్కి 51 రూపాయల చొప్పున లీటర్ పెట్రోల్ ఎట్లా అమ్ముతున్నావు? వాళ్ళకి అమ్మితే కూతున్నప్పుడు ఈ దేశ ప్రజల మీద 112 రూపాయలు ఎట్లయితారు? కానీ ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరి, ప్రజల మీద ప్రేమ లేదు, హిందువుల మీద ప్రేమ లేదు, దేశ ఆర్థిక కార్యక్రమంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యవహారం ఉంది. వాటి పెంచిన ధరల్ని తగ్గించాలి, భవిష్యత్తులో పెంచమనేటటువంటి హామీ కూడా ఇవ్వాలనేటటువంటిది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది.